మాట్లాడుకునేటప్పుడు మనం ముగ్గురే ఉన్నాము, డెమాన్ లేదు అనేసి. ఓకే, అక్కడ డెమాన్ కూడా ఉండిండొచ్చు, కాకపోతే కళ్యాణ్ చెప్పాడు మన టీంకే సపోర్ట్ చేసుకోవాలని. డెమాన్ ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ గా ఉండిపోయాడు. సైలెంట్ గా అంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టము, కాకపోతే డీల్ పెట్టుకోవడం. కాకపోతే ఓకే, వీళ్ళు అరుచుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, డీల్ నన్ను అనుమానించావు, కాకపోతే డెమోనే డీల్ పెట్టుకున్నాడు, అది ఇది మాట్లాడుకోవడం. కొంచెం ఇక్కడ కళ్యాణ్ ఎందుకో కళ్యాణ్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. కళ్యాణ్ చాలా మంచి కుర్రాడు, ఆలోచించి మరీ అడిగేస్తాడు అనుకున్నాను. కానీ నామినేషన్స్ లో కొంచెం అగ్రెసివ్ గానే ఉంటున్నాడు. కాకపోతే ఎప్పుడు కూడా ఇంత ఓవర్ బోర్డ్ అవ్వలేదు, ఎప్పుడు కూడా తన లిమిట్స్ అని తను క్రాస్ చేయలేదు. ఈ నామినేషన్స్ లో తన లిమిట్స్ తను క్రాస్ చేశాడు. ఎస్, చైర్ను తన్నేయడం కానీ, మీదికి రీతు మీదికి వెళ్ళిపోవడం కానీ, ఏంటి అని పోయి ఓకే ఒక టైప్ లో వరకు ఓకే, ఒక సిచ్యువేషన్ వరకు. తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ చైర్ని కొట్టేయడం, మళ్ళీ కావాలని చైర్ని తోసేసి మరి అందరూ ఆపుతున్నా కానీ మళ్ళీ రీతు పైకి వెళ్ళి, అంటే ఏంటి వాళ్ళంతా ఆపకపోతే ఏంటి, వెళ్ళి కొట్టేస్తావా? పైకి వెళ్ళిపోతున్నావేంటి? తోటి అమ్మాయో అబ్బాయో అదంతా పక్కన పెడితే తోటి కంటెస్టెంట్ అందరూ ఆపుతున్నారు, ఎక్కడ నువ్వు ఓవర్ అగ్రెసివ్ అయిపోతావో అనేసి. వాళ్ళంతా ఆపకపోయి నువ్వు ఏదైనా చేసి ఉంటే నీ ఫ్యూచర్ ఏమవ్వాలి? వెళ్ళి కొట్టేస్తావా తనని? పైకి వెళ్ళడం ఏంటి? ఒక అమ్మాయి ప్లస్ తోటి కంటెస్టెంట్ అలా చేయడం ఏంటి? మెయిన్లీ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మంచి ఒపీనియన్ ఉంది కళ్యాణ్ పైన. ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఓవర్ బోర్డ్ అయిపోయాడు. ఓకే, ఒక దీని వరకు వాళ్ళిద్దరు డీల్ పెట్టుకున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు అనేసి అగ్రెసివ్ అయ్యాడు. ఆ పాయింట్స్ అంతా ఓకే, మంచిగా అనిపించాడు, మంచిగా డిఫెండ్ చేస్తున్నాడు అనేసి. కాకపోతే లిమిట్స్ టక్కని క్రాస్ చేసేసాడు, చాలా అగ్రెసివ్ అయిపోయాడు. కాదబ్బా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి కంటెస్టెంట్వి, నువ్వు లోపలికి ఎవ్వరూ తెలియని కంటెస్టెంట్గా లోపలికి వచ్చావు. ఎంత మంచిగా ఆడాలి గేమ్. ఇలా లిమిట్స్ నువ్వే క్రాస్ చేస్తే ఎలా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కంటెస్టెంటే ఇలా లిమిట్స్ క్రాస్ చేసి ఇలా బిహేవ్ చేస్తే ఎలా? చాలా అగ్రెసివ్ కళ్యాణ్. నేనే నీకు చాలా సపోర్ట్ చేశాను, కాకపోతే ఈ పాయింట్ మీద సపోర్ట్ చేయలేను. ఎందుకంటే ఒక అమ్మాయి ప్లస్ తోటి కంటెస్టెంట్ నువ్వు అంత ఇదిగా రూడ్గా వెళ్ళిపోవడం ఏమంత తప్పు, ఏమంత ఇది? వాళ్ళు డీల్ పెట్టుకున్నారు, ఓకే, జనాలు చూసుకుంటారు కదా, లేదా నాకు సార్ మాట్లాడతారు కదా, ఆ పాయింట్స్ చెప్పేసి ఆపేసి ఉంటే ఓకే. పైకి వెళ్ళడం, ఓవర్ అగ్రెసివ్ అయిపోవడం, చైర్ని తన్నేయడం, కొట్టేయడం, తన పైకి కొట్టేలాగా ఇలా దూసుకెళ్ళడం. తోటి కంటెస్టెంట్స్ ఆపుతున్నారు, ప్లస్ ఏదో బూతులు మాట్లాడు, అక్కడ మ్యూట్ చేశారు. ప్లస్ దివ్య కూడా ఇలా అనింది, మీన్స్ భరణి గారు కూడా ఇలా ఏంటి అనేసి తిరిగి చూశారు. అండ్ ఇమాన్యుల్ కూడా అంటున్నాడు, ఇలా మాట్లాడడం, గేమ్ కోసం ఇలా మాట్లాడడం అంతా కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు కళ్యాణ్ అని. నీ నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్. అది మీ నాన్నగారు వచ్చి ఇలా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా చేస్తావనేసి అస్సలు అనుకోలేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ వెరీ రూడ్.